ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. సార్, వచ్చేటటువంటి 12 పౌర్ణములు, ప్రతి పౌర్ణమికి దాని విశేషం ఉంటుంది. అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఇంకాస్త ఎక్కువ అంటే చాలా విశేషంగా వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే లలితాదేవి జయంతిగా ఆ రోజు మనం జరుపుకునేటటువంటి రోజు. అలాగే ఈసారి ఇంకాస్త యాంప్లిఫై చేస్తోంది ఆ బ్యూటీ. ఎందుకంటే ఆదివారం పౌర్ణమి ప్లస్ పుష్యమి నక్షత్రం, రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ మాఘ పూర్ణిమకు ఉన్నటువంటి ఆ విశిష్టతని ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పుష్యమి నక్షత్రం ఆదివారం వస్తే ఏమిటి దానికి ఉండే ఆ ఇంపార్టెన్స్? ఆదివారం కానీ గురువారం కానీ వస్తుంది. మీరు పూర్వం వీడియోలో ఒకసారి చెప్పారు, బట్ ఒకసారి ఈ వీడియోలో కూడా చెప్పండి. ఏమిటి పుష్యమి నక్షత్రానికి, ఆదివారానికి లేకపోతే గురువారానికి ఉన్నటువంటి సంబంధం, దానికి ఎందుకు పవర్ ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మాఘ పౌర్ణిమని, అది కూడా చెప్పండి. తప్పనిసరిగా అండి. సహజంగా మనం కార్తీక మాసం నుంచి మొదలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు మార్గశీర్ష మాసం, ఇది విష్ణుమూర్తి ఆరాధనకి సంబంధించి, ఇట్లా కార్తీక మాసం శివునికి ఆరాధనకి సంబంధించి, ఆశ్వేయుజ మాసం శక్తి అమ్మవారికి సంబంధించి ఆరాధనకి సంబంధించి, ఈ విధంగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఆ విధంగా ఇస్తూ ఉన్నాం. సహజంగా పౌర్ణమి రోజు ఓ పర్టికులర్ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రానికి సంబంధించిన పేరుని ఆ నెలగా మనం పిలవటం అనేది మనకు సాంప్రదాయం, పంచాంగ సాంప్రదాయం. కంపల్సరీ పౌర్ణమికి ఆ నక్షత్రం ఉంటుందా సార్? సహజంగా పంచాంగ గణితంలో వస్తున్న మార్పులు, అంటే అయినాంశ మార్పులు, వీటి కారణం చేత ఈ రాశి చక్రాలు అటు ఇటుగా కదులుతూ ఉన్న కారణం చేత, రాశి చక్రాలు మనం గతంలో ఎప్పుడూ ఏర్పరచుకున్న పూర్వదాని పద్ధతి ప్రకారం రాశి చక్రం ఒక స్థిరంగా కాకుండా గ్రాడ్యువల్గా మారుతూ ఉంటుంది అని మనం అయినాంశ అనే పద్ధతిని మనం చూసుకుంటున్నాం కదా. ఈ కారణం చేత ఈ నక్షత్రాల తేడా కూడా, నక్షత్రాల్లో మార్పు కూడా కొంచెం నిడివిలో తేడా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాఘమాసానికి సంబంధించి అనుకుంటున్నప్పుడు పౌర్ణమి ఉన్న సమయానికి మఖా నక్షత్రంలో చంద్రుడు ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని మాఘమాసం అని మనం పిలవాలి. కానీ కొంత తేడా వలన ప్లస్ ఆర్ మైనస్ ఒక నక్షత్రం తేడాతోటి ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఆ విధంగా చూసుకుంటున్నప్పుడు ఈ మాఘమాసానికి సంబంధించి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలకు సంబంధించి ఇది ఏర్పడింది. దాని తర్వాత మఖా నక్షత్రం వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మఖా నక్షత్రం తర్వాత పూర్వ ఫల్గుని నక్షత్రం, కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల్లో పూర్వ ఫల్గుని నక్షత్రం ఆ టైంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అసలు ఈ సంవత్సరం అంతా కూడా అలానే వస్తుంది. ఇప్పుడు మొన్న కార్తీక మాసంలో భరణి నక్షత్రమే ఉంది, అశ్విని భరణి ఉంది. ఆ విధంగా నక్షత్ర ద్వయాల మధ్య అటువంటి యాక్సెసిబిలిటీ ఆ విధంగా ఉండే అవకాశాలు మనకి తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. కానీ స్థిరంగా పర్టికులర్గా మనం వాటికి ఆ పేరు పెట్టుకున్నాం కాబట్టి పౌర్ణమి నాటికి, పౌర్ణమికి మాత్రమే కాకుండా పూర్ణ చంద్రుడు ఉండే సమయం అని అనుకుంటే, దానికి ముందు మనం త్రయోదశి దగ్గర నుంచి ఆ తదుపరి విధియ వరకు, ఈ అటు 2 రోజులు ఇటు 2 రోజులు, అప్పుడు నక్షత్రం వచ్చే అవకాశాలు ఉంటుంది కదా. కాబట్టి ఇది పంచాంగ గణితంలో మనం అయినాంశ పద్ధతుల్లో ఉన్న మార్పులు, వీటి కారణం చేత ఈ విధంగా నక్షత్రాలలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ మఖా నక్షత్రానికి, మాఘమాసానికి దీనికి ఉన్న ప్రత్యేకమైన విశిష్టత ఏమిటంటే, పితృదేవతలకు సంబంధించి తర్పణాలు ఇవ్వటానికి, పితృదేవతలకు సంబంధించి వారిని ప్రీతి కొరకు పూజించటానికి, సర్వజనులు పూజించటానికి అనుకూలించే నక్షత్రం మఖా నక్షత్రం. కాబట్టి మాఘమాస పౌర్ణమి అంటే ఈ నెల మొత్తం మఖా పితృదేవతలకు సంబంధించి వారి ప్రీతి కొరకు మనం అంతకుముందు పితృపక్షాలు అని చేస్తుంటాం 15 రోజులు. అప్పుడు చేసేవి మనం చేసే పితృ కార్యాలు, అంటే అందులో మనం ప్రత్యేకంగా శ్రాద్ధ కార్యక్రమాలు చేయటం,
వారికి తర్పణాలు ఇవ్వటం, ఇటువంటివన్నీ అన్నీ ఉంటాయి. ఇక్కడ చేస్తూ ఓన్లీ ఉంటారు. తర్పణమా? ఈ ఇక్కడ మాఘ మాసం. తర్పణం కాదు, హ్మ్. కేవలం పూజా విధానం. పూజ అంటే? వారిని తలచుకోవటం. హ్మ్. పూజా విధానం అంటే ఏం చేస్తూ ఉంటాం? హ్మ్. దేవతని తలుచుకొని హ్మ్. వారి ప్రీతి కొరకు వారికి సంబంధించిన ఏదైనా నివేదన చేసి, ఆ నివేదనను సహజంగా మనం సభ్యులందరూ. నమ్మకం ఏమిటంటే, మనం ఎవరిని ఉద్దేశించి నివేదన చేస్తూ ఉంటామో, ఆ దేవత ఆ నివేదనను తింటుంది అనే నమ్మకం. వారు తిన్నారు అనే భావనతోటి 10 మందికి పంచటం. అలాగే ఇక్కడ కూడా చేయవలసినది ప్రత్యేకంగా దానాలు. ముఖ్యంగా దానాలు. ఈ దానం చేయటానికంటే ముందు పవిత్ర స్నానాలు. అంటే పుణ్యనదులలో లేదా సముద్రంలో కలిసే అవకాశం ఉన్న పుణ్యనదులలో స్నానం చేయటం, ఆ తదుపరి పితృదేవతలను తలుచుకొని ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థాన్ని తయారు చేసుకొని అన్నార్తులకు దాని దానం ఇవ్వటం. ఇది మానసికంగా మనకి మన పితృదేవతలే వారు దాన్ని తీసుకుంటున్నారు, తింటున్నారు అనే భావనతోటి, అంతే ప్రేమతోటి దాన్ని తయారు చేసి ఇవ్వటం. సో ఈ మాసంలో చేయవలసినది ఇది బహిరంగంగా ప్రతి ఒక్కరూ చేయవలసినది. వారు పితృదేవతలను తలచుకుని, గతంలో భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షాలలో శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ శ్రాద్ధ కార్యక్రమాలు కాకుండా ఇటువంటి ఆరాధన. ఇటువంటివి ఇప్పుడు రేపు పౌర్ణమి రోజు ఇది చేయమంటారా? చేయటం మంచిది. హ్మ్. ఈ నెల మొత్తం చేయటం మంచిది. హ్మ్. కానీ హ్మ్. ఇక్కడ ఉత్తర భారతదేశ పంచాంగం ప్రకారం మాఘమాసం రేపటితోటి ఆ పౌర్ణమితోటి పూర్తవుతుంది. హ్మ్. మన దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం అమాంత పంచాంగముల ప్రకారం ఇది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఉత్తర భారతదేశ పంచాంగ పద్ధతులను ఫాలో అయ్యే వాళ్ళు రేపు మాత్రం చేసుకుంటే సరిపోతుంది రేపటితోటి. మన పద్ధతిని ఫాలో అవుతున్న వాళ్ళు దీన్ని కంటిన్యూస్గా ఇది ఎప్పుడు చేయటం వల్ల నష్టమేం లేదు కదా. రైట్. ఇది మనకి వస్తుంది. మానసిక సంతృప్తి కొరకు. ఇది ఖచ్చితంగా. ఫస్ట్ పాయింట్. రైట్. రెండవది నిగూఢంగా ఉన్నది ఏమిటంటే, ఇక్కడ గుప్త నవరాత్రులు అనే మన మాఘమాసంతో గుప్త అనే పదానికి ప్రధానమైన అర్థం ఏమిటి? రహస్యంగా చేసుకోవటం అనేది. అవును. ఇందులో అమ్మవారికి సంబంధించి ఇది బయట కనిపించింది పితృదేవత ఆరాధన అని. కానీ అమ్మవారికి సంబంధించి శాక్తేయ పద్ధతుల్లో మనకి నిగూఢంగా మరొకరికి చెప్పుకోవటానికి చెప్పే అవకాశం లేకుండా వారి సలహాలు తీసుకునే పరిస్థితి లేని సందర్భాలలో గుప్తంగా చేసుకోవటమే అయిపోయాయి కదా అయితే నవరాత్రి. ఆ గుప్త నవరాత్రులతోటి ప్రారంభం అవుతుంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూయేషన్కి అర్థం అంటే ఆ కంటిన్యూయేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి ఏమిటంటే, మాఘ పౌర్ణిమ రోజున లలితాదేవి జయంతి అని. ఓకే. కాబట్టి గుప్త నవరాత్రుల్లో భాగంగా నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా అమ్మవారి ధ్యానం చేసుకోవటానికి లలితాదేవి మనం ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకునే విధంగా లలితాదేవి తత్వం కాదు. మామూలుగా మన లలితా సహస్రనామాలు ప్రతిరోజు చేసుకొని ఈ తత్వం ఏమిటంటే ఇంకొంచెం ఎక్కువ ఫలితాలనిచ్చే లలితా తత్వం. సాత్విక తత్వం ఇది ఉగ్రతత్వం అని చెప్పడానికి అవకాశం లేదు. ఇంకా ఎక్కువ ఫలితాలనిచ్చే తత్వం. మాఘ పౌర్ణమికి సంబంధించి లలితాదేవికి సంబంధించి మనం లలితా సహస్రనామాలు కాకపోయినా మన అమ్మవారికి మీకు అనుకూలమైన విధంగా అమ్మవారిని తలుచుకుంటూ, ఆ రూపాన్ని తలుచుకుంటూ ఏదైనా పూజ చేసి, ఇక్కడ ప్రధానంగా ముందు వివరించినట్లుగా ఏదైనా నివేదన చేసి ఆ నివేదనను అన్నార్తులకు దానంగా ఇవ్వటం ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. ఇది చేయటానికంటే ముందు పుణ్యస్నానాలు చేయటం. మరి ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్నాం, మాకేం నదులు పర్వాలేదు. మనకి హైదరాబాద్లో కృష్ణా గోదావరి నీళ్లు పంపుల ద్వారా వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా తలుచుకొని చేసుకోవచ్చు. ఓకే. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవారు సముద్ర స్నానం చేయటం, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారు నదీ స్నానం చేయటం మంచిది. ఇక రెండవ పాయింట్, ఇక్కడ ఆదివారం పుష్యమి నక్షత్రం కలయిక. మాఘపు ఆదివారం పుష్యమి నక్షత్రం పౌర్ణమి. ఇందులో ఇది ఒక సర్వార్థ సిద్ధి యోగంగా పరిగణలో తీసుకుంటారు. ఇక్కడ కూడా ఇది ప్రత్యేకమైన తంత్ర రూప. ఇక్కడ తంత్ర అంటే వేరే అర్థం చేసుకోవద్దు. శాక్తేయ పద్ధతుల్లోనూ తంత్ర పద్ధతుల్లోనూ ఈ రవి పుష్యమి యోగానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. మనకి అసలు మనం గతంలో వివరించుకున్నట్లుగా ఒక్కొక్క నక్షత్రానికి మామూలుగా నక్షత్ర అధిపతి లేదా గ్రహ ఆధిపత్య దేవత
ఈ విధంగా ఉన్నాయి. ఇది కాళిదాస మహాకవి కాళిదాస గారు వారు వివరించిన దాని ప్రకారం పుష్యమి నక్షత్రానికి మామూలుగా మనం వింశోత్తరి దశా పద్ధతుల ప్రకారం చూసుకుంటే శని అధిదేవత, కానీ గ్రహాధిపత్య దేవత గురువు. అందుచేత గురువారం పుష్యమి నక్షత్రం కలిసి ఉన్న రోజున గురు పుష్యమి యోగము అనే ఒక అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇక్కడ మరొక వివరణ ఏమిటంటే నక్షత్రాలలో చాలా పరిపూర్ణంగా శుభదాయకమైన నక్షత్రం, నక్షత్రాలకి రారాజు లాంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం అని కాళిదాస గారు వివరించారు. అంటే మిగతా నక్షత్రాలన్నింటిలో కంటే చాలా శుభదాయక నక్షత్రం, నక్షత్రాలకు రారాజు లాంటిది. అలానే గ్రహాలకు సంబంధించిన రారాజు మనకి రవి. ఇక్కడ నక్షత్రాలకు సంబంధించిన రారాజు, గ్రహాలకు సంబంధించిన రెండు గ్రహాలకు సంబంధించిన కింగ్ రారాజు రవి, వీరు కలిసిన సందర్భాలలో అంటే ఆదివారం పుష్యమి నక్షత్రం కానీ, రవి పుష్యమి నక్షత్ర సంచారం చేస్తున్న సమయంలో కానీ, అప్పుడు కూడా రవి పుష్యమి యోగం కిందనే కన్సిడర్ చేయాలా? రవి పుష్యమి యోగం అంటే ఆ విధంగా కూడా ఆ ఉన్నన్ని రోజులు 11 రోజులు 12 రోజులు ఆ విధంగా ఆ పుష్యమి నక్షత్రంలో ఉన్నన్ని రోజులు అది చాలా పవర్ఫుల్ అని. ఇక్కడ ఇద్దరు ప్రముఖ అగ్రరాజ్యాది నేతలు కలిసిన సందర్భాలలో వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు వారి వలన రెండు దేశాలకు సంబంధించి వాళ్ళకి శుభ అనుగ్రహం, వాళ్ళ మధ్య ఏదో మంచి ఒప్పందాలు జరుగుతాయి కదా ప్రజలకు ఉపయోగించి, మనం ప్రాక్టికల్గా తీసుకుంటున్నప్పుడు. అలానే ఇక్కడ గ్రహాల రారాజు ప్లస్ నక్షత్రాల రారాజు కలవటం వలన శుభం జరుగుతుంది అని. ఇది మామూలు జనరల్ అనలైజేషన్. ఈ పుష్యమి నక్షత్రం రోజున రవి పుష్యమి నక్షత్రం ఇది సహజంగా సంవత్సరానికి ఒక 4 పర్యాయాలు రవి పుష్యమి యోగం వచ్చే, ఇది న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఈ ఈ ప్రత్యేకమైన సమయంలో తంత్ర సాధకులు వారు ఏదైనా నూతన విధానాలు ప్రారంభించుకోవటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి, మంత్రోపదేశం తీసుకోవాలంటే గురువులను కలవాలి, లేదా ఆల్రెడీ మంత్రోపదేశం తీసుకున్న సందర్భాల్లో గురువులకి కృతజ్ఞతలు తెలపడానికి కలుసుకోవచ్చు. లేదా ఇటువంటివి ఏవి లేకుండా క్రొత్తగా ఏదైనా వస్తువులు కొనుక్కోవటానికి, నూతన వస్తువులు, బంగారము, వెండి ఎక్సెట్రా విలువైన వస్తువులు, లేదా గృహ నిర్మాణానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి వీటన్నిటి గురించి ఒప్పందాలు చేసుకోవటానికి, అడ్వాన్సులు ఇవ్వటానికి, శంకుస్థాపనలు కూడా చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రం అన్ని శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం, ఒక్కదానికి తప్ప, పెళ్లికి తప్ప, వివాహానికి తప్ప. ఎందుకు వివాహానికి తప్ప అనే పాయింట్కి వచ్చినప్పుడు, వివాహంలో మనకి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇందులో సహజంగా హర్ష వివాహం, మనం మామూలుగా వైదిక వివాహం, లేదా రాక్షస వివాహం, గాంధర్వ వివాహం, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇందులో ఈ వివాహ తంతుకు సంబంధించిన దాంట్లో గురు నక్షత్రాలకి లేదా శుక్ర నక్షత్రాలకి సంబంధించి వివాహ ముహూర్తాలు పెట్టడం చాలా అరుదుగా ఉంటుంది. ముఖ్యంగా శుక్ర నక్షత్రాలలో మనం వివాహ ముహూర్తాలు పెట్టాం. గురు నక్షత్రాలలో సెకండరీ తీసుకుంటూ ఉంటాం. పునర్వసు, విశాఖ, పూర్వభాద్రకి సంబంధించి విశాఖలో సహజంగా చాలామంది పెట్టరు, తీసుకుంటుంటాం. ఇక్కడ గ్రహ ఆధిపత్య దేవత పుష్యమి నక్షత్రానికి అయిన గురుగ్రహం అయిన కారణం చేత, అందుచేత వివాహ భావానికి సంబంధించి మనం తీసుకోరు. కానీ ఇది మన సాంప్రదాయ వివాహ పద్ధతులు. ఇలా కాకుండా గాంధర్వ వివాహాలకు సంబంధించి చూసుకున్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో గాంధర్వ వివాహం అనుకుంటే బహుశా రెండు వైపులా పెద్దలు అంగీకరించిన సందర్భాల్లో కూడా చాలా కుటుంబాలు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ, అభ్యుదయంగా ఆలోచిస్తూ వారు రిజిస్టర్ మ్యారేజ్ చేసే పరిస్థితులు ఉంటాయి. గాంధర్వ వివాహం అంటే ఏంటి? కేవలం కులాంతర వివాహం కాదు. వాళ్ళిద్దరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇరువురు మాత్రమే వాళ్ళు దాంట్లో అతిథులు, వాళ్ళే ముఖ్య అతిథులు. లవ్ మ్యారేజెస్ వాళ్ళిద్దరు మాత్రం మరొకరికి తెలియకుండా చేసుకోవటం అంతే కదా. వాళ్ళిద్దరు మాత్రం ఒకరినొకరిని ఇష్టపడి రహస్యంగా పెళ్లి చేసుకోవటం, దాన్ని ఆ విధంగా అనొచ్చు. రాక్షస వివాహం అది
ఆల్మోస్ట్ ఆల్ దాని గురించి మనం చర్చించుకోవటం అవసరం అనవసరమా? లేదు. ఓకే. రాక్షస వివాహాలు అనేది దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఓకే. ఒకరు ఇష్టపడటం, ఇంకోరు బలవంతంగా చేయటం. ఓకే. ఓకే. ఈ రాక్షస వివాహాల గురించి ఇంకోసారి చర్ మాట్లాడుకుందాంలే. ఇంకోసారి కాదు, అసలు అసలు మాట్లాడుకోవాల్సిన మాట్లాడుకోరా? అవసరం లేదు. ఓకే. ఓకే. అది హ్మ్. దాని గురించి చర్చ అనవసరం. ఓకే. ఈ గాంధర్వ వివాహాలకు సంబంధించి అనుకుంటున్నప్పుడు సహజంగా రహస్యంగా పెళ్లి చేసుకోవటం అనేది ఒకటి, లేదా సాంప్రదాయేతర పద్ధతుల్లో పెళ్లి చేసుకోవటం అనేది. సాంప్రదాయేతర పద్ధతుల్లో అంటే హ్మ్. అంగుళీకాలు మార్చుకోవటం, అంటే ఉంగరాలు మార్చుకోవటం, అంటే విదేశీ సంస్కృతిని ఇక్కడ ఉపయోగించడం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం. ఇందులో మనం కొంచెం డెప్త్గా ఆలోచించినట్లే పెద్దవాళ్ళు అంగీకరించి పెద్దవాళ్ళ సమక్షంలో మిగతా ఇప్పుడు ఆ, జీలకర్ర బెల్లం ఇది తల మీద పెట్టడం అనేది మనకి ఇక్కడ వస్తున్న సాంప్రదాయం. తాలిబొట్టు కట్టడం అనేది మరో సాంప్రదాయం. బొటన వేళ్ళు నొక్కటం అనేది మరొక సాంప్రదాయం. ఇటువంటివన్నీ మన భారతదేశంలో ఉన్నాయి. ఈ సాంప్రదాయాలు అతీతం. ఏమీ కాకుండా హ్మ్. ఇవి చేయటానికి, అంటే సంతకాలు పెట్టడానికి, ఆ విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవటానికి, ఇటువంటి వాటికి పుష్యమి నక్షత్రం పనికొస్తుంది కానీ సాంప్రదాయ పద్ధతులకు కాదు. పద్ధతికి పనిచేయదు. ఓకే. కాబట్టి గురు పుష్యమి, రవి పుష్యమి యోగం ఉన్న సందర్భాలలో ఇది ఒక ప్రత్యేకమైన యోగం. అదే గురు పుష్యమి యోగం అనేది అమృత సిద్ధి యోగం, ఇది సర్వార్థ సిద్ధి యోగం. ఈ యోగ సమయంలో వారు ఏదైనా సంకల్పం చెప్పుకొని ఏదైనా పూజ చేయటం, అంటే ఆ సంకల్పం చెప్పుకొని వాళ్ళ కోరిక మేరకు, ముఖ్యంగా శక్తి ఆరాధనకు లలితాదేవి కావచ్చు, వారాహి కావచ్చు. లలితాదేవి రథసారథిగా చెప్తుంటారు, సైన్యాధ్యక్షురాలుగా చెప్తుంటారు. ఈ తత్వాలకు సంబంధించి త్వరితగతిన అనుకూలమైన ఫలితాలు పొందటానికి ఈ మాఘ పౌర్ణిమ ఉపయోగపడుతుంది. ఎటువంటి మంత్రాలు చేసుకోవచ్చు సార్? అమ్మవారికి ఏ సంబంధించి మంత్రం? సాత్విక మంత్రం హ్మ్. చేసుకోవచ్చు. అంటే విష్ణు లలితా సహస్రనామాలు చదవలేని పరిస్థితులు ఉన్నప్పుడు హ్మ్. కేవలం ప్రత్యేకమైన వారికి ఎవరైనా ఉపదేశం ఇస్తే ఆ మంత్రాన్ని ఉపయోగించుకోండి. నేను సహజంగా చాలా ఎపిసోడ్స్లో చెప్పాను వటయక్షిణి మంత్రం. ఈ మంత్రం కూడా అమ్మవారికి సంబంధించి ఉపయోగపడేది. లేదా సాత్విక పద్ధతుల్లో మామూలుగా చెప్పేది కీర్తీశ్వరి మంత్రం. ఈ మంత్రాన్ని అదైనా చేసుకోండి. చెప్తారా కుదిరితే కీర్తీశ్వరి ఒక్కసారి? చెప్పొచ్చు. వటయక్షిని చెప్పాను. ఏహ్యేహి యక్షి యక్షి మహాయక్షి వటవృక్ష నివాసిని శీఘ్రమే సర్వసౌఖ్యం కురు కురు స్వాహ. రెండవది ఈ కీర్తీశ్వరికి సంబంధించి ఈ పర్టికులర్ టైంలో వీటి చేయటానికి ఓం క్లీం కీర్తీశ్వరి ఏ స్వాహ. చాలా చిన్నది. చాలా చిన్నది. ఇందులో ఏ అనే పదం మన అచ్చుల్లో వచ్చే ఏ కాదు, హల్లుల్లో వచ్చే ఏ. ఓం క్లీం కీర్తీశ్వరి ఏ స్వాహ. ఇది మిగతా సందర్భాలలో మిగతా రోజుల్లో చేయొద్దు. ఈ ప్రత్యేకంగా ఈ ఒక్కరోజు మాత్రమే ఇది చేయండి. మిగతా సందర్భాల్లో 108 సార్లు చేయండి. మీకు కుదిరితే లలితా సహస్రనామాల్ని పఠించుకోండి. మీ గురువులు దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఉపదేశం చేస్తే వేరే మంత్రాలను చేయండి. ఏవి కుదరని పక్షంలో ఈ వటయక్షిని కానీ కీర్తీశ్వరి కానీ పరిపూర్ణ సంకల్పం చెప్పుకొని చేయండి. ముందు స్నానం. ఆ స్నానాన్ని మనకి హైదరాబాదు ప్రాంతంలో నదులు అందుబాటులో జీవనదులు లేవు, కానీ మనకి ఇక్కడ జీవనదుల నుంచి వచ్చే నీరు మనకి ఉన్నాయి కాబట్టి స్నానం చేసి దాని తర్వాత పితృదేవతలను తలుచుకోవటం, అమ్మవారిని తలుచుకున్న తర్వాత మీకు కుదిరితే ఈ మంత్ర ఏదైనా ఒక కోరిక ఉన్నట్లయితే మీ కోరిక తీరటం కొరకు ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకొని చేసుకోవటం. మీకు నచ్చిన, మీ పితృదేవతలకి నచ్చిన ఏదైనా ఒక పదార్థాన్ని, తిండి పదార్థాన్ని ప్రత్యేకంగా మీ స్వహస్తాలతోటి వండి వారికి అర్పించి, అంటే నివేదన చేసి మీ దానం ఇవ్వటం. అది కూడా అన్నార్తులకు దానం ఇవ్వటం. ఇది చక్కటి ఫలితాలను ఇస్తుంది. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. వచ్చేటటువంటి ఇట్లా అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి, రేర్గా వచ్చేటటువంటి రోజుల్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేరేలాగా సంకల్పం మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా ఫాలో చేయాలని సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.